మామూలుగా ప్రతి సీజన్లో భారత వాతావరణ విభాగం వాళ్ళు మనకు మన దేశంలో ప్రధానంగా 4 కాలాలుగా సంవత్సరాన్ని విభజిస్తారు. నైరుతి ఋతుపవనాల సమయము, ఆ తర్వాత ఈశాన్య ఋతుపవనాల సమయము, తర్వాత చలికాలము, వేసవికాలం. వేసవికాలం అనేది ప్రస్తుతం వేసవికాలంలో మనం ఉన్నాము. మార్చి నుండి మే నెల వరకు వేసవికాలంగా గుర్తిస్తాము. ఈ 3 నెలల కాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వారు ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం, దేశం మొత్తం చూసుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది ఈ మార్చి, ఏప్రిల్, మే నెలలో. కొన్ని జిల్లాల్లో, ఈ తూర్పు జిల్లాల్లో మాత్రం కొంచెం తక్కువ సాధారణ ఉష్ణోగ్రతలే ఉండే అవకాశం ఉంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణము లేదా సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయాలు మనకు ఈ వేసవి కాలంలో ఈ గరిష్ట ఉష్ణోగ్రతల వలన ఈ టెంపరేచర్స్ ఎక్కువగా ఉండి గరిష్ట ఉష్ణోగ్రతలు, అలాగే గాలి వేగం కూడా ఎక్కువగా ఉండడం వల్ల వడగాలులు అనేది ఎక్కువగా వస్తుంటుంది. వడగాలులు అనేది దాన్ని ఎలా తెలియజేస్తారంటే, ఒక ప్రాంతంలో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు సెంటీగ్రేడ్స్ ఉండడము, ఆ ప్రాంతంలో 4.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ, సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైతే దానిని వడగాలులు అంటారన్నట్టు. ఈ వడగాలులు మనకు మార్చి నెలలో సాధారణంగానే ఉన్నాయి. కాకపోతే ఈ మే నెలలో వడగాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని, సాధారణం కంటే ఎక్కువ వీచే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తగు సలహాలు ప్రతి మంగళ మరియు శుక్రవారంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సలహాలు, సూచనలను పాటించి రైతులు పంటలను, అలాగే లైవ్ స్టాక్, కోళ్ళు కానీ, పశువులను కానీ, లేదా హార్టికల్చర్ క్రాప్స్ని కానీ తగు సలహాలను, సూచనలు పాటించి కాపాడుకోవాలి.